శుక్లాం బ్రహ్మ విచారసార పరమామాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. జూన్ నెలలో ప్రత్యేకంగా స్త్రీలకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ జూన్ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని ఒక్కమారు మనం పరీక్షించినట్టయితే సూర్యుడు 15వ తారీఖు వరకు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం మిథున రాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను మిథున రాశిలో ఉంటున్నాడు. కుజుడు 20వ తారీఖు వరకు మేషరాశిలో ఉంటున్నాడు. తదనంతరం వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇక బుధుడు 22వ తారీఖు వరకు మిథున రాశిలో ఉంటూ తదనంతరం కర్కాటక రాశిలో ప్రవేశించి మాసాంతం వరకు కర్కాటక రాశిలో ఉంటున్నాడు. గురువు 2వ తారీఖున ఉచ్చస్థానమైనటువంటి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శుక్రుడు 8వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను కర్కాటక రాశిలో ఉంటున్నాడు. శనైశ్చరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నారు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. కన్యా రాశి వారికి జూన్ మాసంలో స్త్రీలకు ప్రత్యేకంగా గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. కన్యా రాశి అధిపతి బుధుడు. బుధుడి యొక్క సంచారము చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. గురువు జూన్ 2వ తారీఖున ఉచ్చస్థానంలోకి ప్రవేశించాడు. అంటే లాభస్థానం అవుతుంది. గురువు యొక్క అనుకూలత బాగా ఉంది కన్యా రాశి జాతకులకు ఈ మాసం లోపల. కాబట్టి లాభము చేకూరేటువంటి యోగాలు ఎక్కువగా కనబడుతున్నాయి. లాభ సూచనలు ఉన్నాయి. ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి మంచి అవకాశాలు వస్తాయి. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి ఉద్యోగం లభిస్తుంది. చాలా సంతృప్తిగా ఉంటారు. ఆదాయం ప్రారంభమవుతుంది. ఇకపోతే లాభస్థానంలో గురువు చాలా విషయాలలో మీకు మంచి చేస్తాడు. రావలసినటువంటి డబ్బు వస్తుంది. ప్రారంభించినటువంటి పనులను సకాలంలో మీరు పూర్తి చేయగలుగుతారు. శుభకార్య ప్రయత్నాలు మీకు అనుకూలిస్తాయి. ఈ మాసంలో వివాహము కొరకై ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి శుభం కలుగుతుంది. అంటే నిశ్చయం అవుతుంది. వివాహం కూడాను జరిగే అవకాశాలు బాగా ఉన్నాయి. మిత్రుల యొక్క సహకారము, ఆత్మీయుల యొక్క అన్యోన్యత సూచనల మూలకంగా మీరు చాలా పనుల లోపల సత్ఫలితాలను పొందుతారు. శుక్రుడు కూడాను లాభస్థానంలో ఉన్నాడు. ఇది కూడాను మీకు కలిసి వచ్చేటువంటి అంశం. అయితే శుక్రుడు గురువు యొక్క యుతి మూలకంగా కొన్ని విషయాలలో విభిన్నత ఏర్పడినప్పటికీ ఓవరాల్గా మీకు మంచి జరుగుతుంది. సంతోషంగా ఉంటారు. మహిళలకు ముఖ్యంగా ఇంటి వాతావరణం చాలా సంతృప్తికరంగా ఉంటుంది. పిల్లలు, భర్త, కుటుంబ పెద్దలు వీళ్ళందరి యొక్క గౌరవము, మర్యాదలు, ఆదరణ మీకు లభిస్తుంది. వివాహ యత్నాలు సఫలీకృతమవుతాయి. ఆరోగ్యము నిలకడగా ఉంటుంది. అయినప్పటికీ ఆరోగ్యం పైన శ్రద్ధ చూపాలి. వ్యాపారము చేయాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి మహిళలకు కూడాను ఈ మాసం బాగా కలిసి వస్తుంది. కొత్త వ్యాపార ప్రారంభం పైన కూడాను మీరు మనస్సు నిలుపుతారు. ప్రయాణాల వలన లాభం చేకూరుతుంది. కుటుంబం లోపల పెద్దల యొక్క ఆశీస్సులు మీకు లభిస్తాయి. వాళ్ళ యొక్క సహాయము, సహకారము, అండదండలు మీకు పుష్కలంగా ఈ మాసంలో మీకు అందుతాయి. సంతృప్తిగా ఉంటారు. ఇక విద్యార్థినులు ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందుతారు. మంచి ర్యాంకుతో నిలుస్తారు. మంచి సంస్థ లోపల అడ్మిషన్ పొందేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. విదేశ ప్రయత్నాలు, హయ్యర్ ఎడ్యుకేషన్ కొరకు కూడాను
చాలా అనుకూలమైనటువంటి మాసం. ఇకపోతే ప్రేమ వ్యవహారాలలో కూడాను ఈ మాసం బాగా అనుకూలంగా ఉంటుంది. ధనలాభము క్రమేపీ పెరుగుతుంది. జూన్ ప్రారంభం నుండి కూడాను మీకు చివరి వరకు రావాల్సినటువంటి డబ్బు క్రమంగా మీ చేతికి అందుతుంది. ఆదాయము సంతృప్తిగా ఉంటుంది. ఆధ్యాత్మికత పెరుగుతుంది. దైవ సంబంధ కార్యక్రమాలలో మీరు పాల్గొంటారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ఎవరైతే మీకు పూర్వము గిట్టని వాళ్ళు, మీకు హాని తలపెట్టాలి అనేటువంటి భావనలో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ మూలకంగా ఈ మాసం లోపల మీకు మంచి జరుగుతుంది. ఈ విధంగా ఓవరాల్గా కన్యా రాశి వారికి ఈ జూన్ మాసము ప్రత్యేకంగా స్త్రీలకు బాగా అనుకూలమైనటువంటి మాసం. ఇంటి లోపల మీరు చాలా సంతృప్తిగా ఉంటారు, ఆనందంగా గడుపుతారు. ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి మూలకంగా శుభస్థానాలలో సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాలను గ్రహాలు ఇస్తాయి. అయితే దుస్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల ప్రధానమైనటువంటి గ్రహములు గురువు, శని, రాహువు, కేతువు, సూర్యుడు, అంగారకుడు, ఇలా ఈ గ్రహములు దుస్థానాలలో సంచరిస్తున్నప్పుడు వాటి యొక్క ప్రభావము నెగిటివ్గా ఉంటుంది. కాబట్టి మనము పరిహారాలు చేసుకోవాలి. అంటే ముఖ్యంగా మనము పరిహారము అనంటే మనము ఏం చేయగలము అనేటువంటిది కూడాను కర్మకు సంబంధించినటువంటి విషయాలు. ముఖ్యంగా శని ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం చేసేటువంటి పని మూలకంగా ఫలితం అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనము చేసేటువంటి పనులను కూలంకషంగా ఆలోచిస్తూ పూర్వాపరాలను క్షుణ్ణంగా తెలుసుకొని ప్రారంభించడము, అనవసరమైనటువంటి విషయాలను చర్చించకుండా ఉండడము, ఇలాంటివి చేస్తూనే భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై మనము స్తోత్ర పారాయణాలు, పూజలు, జపాలు, దాన ధర్మాలు, ఎవరికైతే అవసరము ఉందో బీదలకు, కూలీలకు, నిమ్న స్థితిలో ఉన్నటువంటి వాళ్లకు సహాయ సహకారాలు చేయడము, ఇవన్నీ కూడాను పరిహారం కిందికి వస్తాయి. పరిహారము అనగానే మనము జపం చేస్తూ కూర్చోవడం కాదు, అన్నీ కూడాను మనకు పరిహారం కిందికే వస్తాయి. అయినంత మట్టుకు బీదలకు మనం సహాయం చేయడం, చదువుకునేటువంటి విద్యార్థులకు, విద్యార్థినులకు పుస్తకాలు ఇవ్వడం, లేదా వస్త్రదానం చేయడం, వాళ్లకు మంచి సంస్థలో చేర్పించడానికి మనకు తెలిసినటువంటి ఆలోచనను పాస్ ఆన్ చేయడం, సహాయం చేయడం, ఇలాంటివన్నీ కూడాను పరిహారమే. కనుక పరిహారాలు ఈ విధంగా కూడాను మనం చేయవచ్చును. సమాజానికి ఉపయోగపడేటువంటి విషయాలపై మనం మనస్సు నిలుపుతూ అందరికీ సహాయం చేయాలి. తర్వాత దైవభక్తి కొరకై శని ప్రధానంగా మనకు ప్రతికూలంగా ఉన్నప్పుడు శనీశ్వరుడి యొక్క మూలమంత్రం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. హనుమాన్ చాలీసా చదవండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఆ శని ప్రభావం తగ్గుతుంది. నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. నల్లటి వస్త్రము, ఇనుప ముక్క ఇవి దానంగా ఇవ్వండి. అన్నదానం చేయండి. ఇక గురువు కొరకై గురు ప్రీత్యర్థమై తల్లిదండ్రులను సేవించండి. పెద్దలను సేవించడము, గురు దర్శనాలు చేసుకోవడము, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణము, గురు చరిత్రను చదువుకోవడము, దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతి అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోవడము, ఇవి చేసినట్టయితే మీకు గురువు అనుగ్రహం లభిస్తుంది. ఇక రాహుకేతువుల ప్రీత్యర్థమై మీరు అమ్మవారిని కొలవండి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. గణపతిని నిత్యం కూడాను మీరు కొలవండి. గణపతి స్మరణ చేయడము, గణపతిని దర్శించుకోవడం మూలకంగా మీరు చేసేటువంటి కార్యక్రమాలలో ఆలస్యం కానీ ఆటంకాలు కానీ రాకుండా ఉంటాయి. కాబట్టి గణపతిని, అమ్మవారిని
మీరు పూజించండి. ఇక సూర్య భగవానుణ్ణి కూడాను మీరు ప్రతినిత్యం ఆరోగ్యం విషయమై, ఆరోగ్యమే మహాభాగ్యం గనుక మనిషి అన్నీ కూడాను అనుభవించాలి అనంటే మనకు ఆరోగ్యం బాగా ఉండాలి. కాబట్టి గ్రహస్థితితో నిమిత్తం లేకుండా సూర్య భగవానుడికి ప్రతినిత్యం కూడాను మీరు నమస్కారం చేసుకోండి. 12 సార్లు సూర్యుడికి నమస్కారం చేయండి, అర్ఘ్యప్రదానం చెయ్యండి. తద్వారా సూర్యుడి యొక్క అనుగ్రహం మూలకంగా మీకు ఆరోగ్యం బాగా ఉంటుంది. ఆరోగ్యము మనకు చాలా ముఖ్యమైనటువంటిది అన్నిటికంటే కూడాను. కాబట్టి ఆ సూర్యనారాయణుడి యొక్క అనుగ్రహము మీకు ఉండాలి. కనుక సూర్యుడికి నమస్కారం చేసుకోండి. వీలైతే సూర్య నమస్కారాలు చేయండి. అది మీకు యోగా విధానంగా సూర్య నమస్కారాలు ఉంటాయి. దాన్ని చేసినట్టయితే ఆరోగ్యము, మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడాను మీకు అనుకూలంగా ఉంటూ అన్ని విషయాల లోపల కూడాను మీకు ఒక అభివృద్ధి మార్గంలోకి మిమ్మల్ని తీసుకువస్తుంది కనుక అది చేయండి. విష్ణు సహస్రనామ పారాయణం చేస్తూ ఉండండి. ఇవి చేసినట్టయితే మీకు గ్రహస్థితి ఎలా ఉన్నప్పటికీ, దుస్థానాలలో సంచరిస్తూ ఉన్నప్పటికీ మిమ్మల్ని ఆ భగవంతుడు అన్ని రకాలుగా రక్షిస్తూ మీకు మంచి ఆలోచనలను ఇస్తాడు. కాబట్టి ఇవి చేయండి. శుభం.